शतमानं भवति शताय पुरुषश्चतेन्द्रियादिश्चेवेन्द्रिये प्रतिष्ठति धान्यं धनं पशं बहवत्र लाभं शतसंवत्सरो दीर्घमायुः रोचना रोचमानः शोभनः शोभमानः कल्याणः यजमानस्य अन्नपूर्णाम्बिका समेत श्रीकाशी विश्वेश्वरस्वामी देवता दक्षते परोक्षेण परोक्ष प्रिया हि बहि देवाः आत्मन्नात्मन्नित्या मन्त्रेतां तस्मै चतुर्दकं भवत प्रत्यशृणोत् चतुर्होद भवत चतुर्होद वेङ्कटयेव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमं धनन्नः भक्ताब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्य 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేసుకుంటూ 2025 సంవత్సరం జ్యోతిష్క రీత్యా అందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది అనేది అందరి యొక్క అభిప్రాయం. ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా నా స్వగ్రామం అయినటువంటి ఇసుకపల్లి అల్లూరు మండలంలో ఆత్మీయుల మధ్య బంధుమిత్రుల మధ్య స్నేహితుల మధ్య అందరితో ఈ సంక్రాంతి సంబరాలు నిన్నటి నుంచి జరుపుకోవడం జరుగుతుంది. నిన్నంతా కూడా మిత్రులతో మా రొయ్యల చెరువుల దగ్గర సముద్ర తీరాన సంక్రాంతి అంతా కూడా జరపడం జరిగింది. ఈ 2 రోజులు భోగి సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా గ్రామస్తులకి చుట్టుపక్కల ఉండేటువంటి అందరూ గ్రామ శ్రేయోభిలాషులందరితో కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే రీతిలో ఈ సంవత్సరం కూడా, అంటే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే నేను 2వ దఫా కరెక్ట్గా ఒక 4 రోజుల క్రితం రాజ్యసభకి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకోబడటం జరిగింది. ఈ శుభ సందర్భంలో మా శ్రేయోభిలాషులందరూ కూడా మిత్రులందరూ పార్టీ వారి అందరూ కూడా నాకు శుభాకాంక్షలు అందజేయడానికి రావడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ భోగి సంక్రాంతి కనుమ అనేది పల్లెల్లో ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఒక పెద్ద పండుగ ఇది. ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు వాళ్ళ యొక్క బంధువుల్ని స్నేహితుల్ని ఇళ్ళకి పిలుచుకొని పిండి వంటలు, అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీలు, ఇంకా ఆటపాటలతో వాళ్ళందరూ కూడా సంతోషం వాళ్ళ గ్రామాలు ఉండే సందర్భంగా నేను కూడా నా గ్రామం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆడపిల్లల ముగ్గుల పోటీలు, యువకులు అందరూ కూడా ఈ ఆటలు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఇతర ఆటపాటలు సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ కళను ప్రోత్సహించడానికి జానపద కళలు కోలాటాలు కానీ, అదేవిధంగా హరికథ దాసులతో కానీ, అదే మంగళవాద్యాల వాళ్ళతో నాయ బ్రాహ్మణులతో కానీ, ఇంకా కూడా గంగిరెద్దులు, వీటన్నిటితో కూడా అందరం కూడా మా గ్రామంలో దేవుడి దగ్గరికి పోయి అందులో ప్రత్యేకంగా ఇవాళ సోమవారం శివుడి యొక్క పార్వతమ్మ యొక్క రోజు మా ఊర్లో పూజ చేసుకోవడానికి అందరం కలిసిపోతున్నాం. కాబట్టి ఈ సంక్రాంతి అనేది ఒక అందరిని కూడా ఒక దగ్గర చేర్చి ఆత్మీయత పంచుకునేదానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ఆనవాయితీగా ఒక పెద్ద పండుగ. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో, అదేవిధంగా రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మీడియా మిత్రులు అందరూ కూడా ఈ పండుగ హ్యాపీగా వాళ్ళ కుటుంబం జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా అందరూ కూడా ప్రసాదించాలని భగవంతుడు మనసావాది ప్రార్థిస్తూ ఈరోజు నా దగ్గరికి నన్ను అందరూ కూడా కలవడానికి, నన్ను అదేవిధంగా వాళ్ళ యొక్క అందజేయడానికి, నాకు శుభాకాంక్షలు అందజేయడానికి ఇచ్చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయంత్రం ఈరోజు ముగ్గురు పోటీలు, ఈ అదర పోటీల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా గంగమ్మ దేవాలయం దగ్గర చిన్న జానపద సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు ఒక ఉత్సవం మన ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఆ ప్రోగ్రాంకి అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను.